ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగమును మనం ఒకసారి ఆలోచించుదాము, పరిశోధించుదాము, పరీక్షించుదాం. ఆలోచించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి. ఆ చదువుకున్న వచన భాగంలో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అన్నాడు. అంటే యేసుప్రభు ఈ లోకములో వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి 3వ దినమున లేచి 40 దినముల వరకు భూమి మీదనే ఉండి 40వ దినమున అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత క్రీస్తు శకము 96వ సంవత్సరములో ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను గారికి ద్వారా దేవుడు మళ్ళీ రాయించి మన చేతికి అప్పజెప్పాడు. క్రీస్తు శకము 96వ సంవత్సరంలో, అంటే ఇంచుమించు ఈ ప్రకటన గ్రంథం రాయబడి ఇంచుమించు దగ్గర 2000 సంవత్సరములు దగ్గర వచ్చింది. 2000 సంవత్సరాల క్రితము రాయబడిన ఈ ప్రకటన గ్రంథము, అంతకంటే ముందు ఉన్నటువంటి గ్రంథములు, పరిశుద్ధ గ్రంథములో చాలా వ్రాయించాడు దేవుడు. కనుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిలును మనకు దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా భూమి మీద ఉన్న మానవులకు దేవుని యొక్క జ్ఞానము తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ఒక్కొక్క తరములో ఒక్కొక్క ప్రవక్త ద్వారా ఈ ప్రవచన గ్రంథమైన బైబిల్ని దేవుడు రాయించి పెట్టాడు. ఈ భూమి పుట్టినది మొదలుకొని ఆదామును దేవుడు భూమి మీద మొట్టమొదటిసారిగా సృజించాడు. ఆ తర్వాత అవ్వమ్మని సృజించాడు. వారి ద్వారా దేవుడు ఈ భూమి మీద ఒక సంకల్పాన్ని, ఒక ఉద్దేశము కలిగి ఉండి ఈ భూమి మీద మానవ జాతి ఉత్పత్తి కావాలని, మానవ జాతి అంతా భూమిని నిండించాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కనుక మొదటి మనుషుడైన ఆదాము అవ్వల ద్వారానే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా సృజించబడ్డది. కానీ మధ్యకాలంలో నోహాబు కాలం వచ్చినప్పుడు, మానవ జాతి అంతా పాపముతో నిండుకున్నప్పుడు మళ్ళీ దేవుడు 8 మందిని కాపాడి కడమ వారందరినీ జలప్రలయంలో చంపేశాడు. దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు, ఎందుకు చంపిస్తున్నాడంటే, దేవుడు ఒక మానవుణ్ణి భూమి మీదకి పుట్టించిన మంచి ఉద్దేశంతో పుట్టిస్తున్నాడు. కానీ ఈ భూమి మీద మానవుడు దేవునికి వ్యతిరేకంగా తయారవుతున్నాడు, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు, దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు, దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. తనకిష్టమైనట్టుగా జీవిస్తూ పాపపు కార్యాలలో పూర్తిగా నిమగ్నమైపోయి పాపపు జీవితంలో జీవిస్తున్నాడు. కనుకనే పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. కనుక దేవుడేమో ఒక ఉద్దేశం కొద్ది మానవ జాతిని సృజిస్తే ఆ మానవ జాతి అంతా చెడిపోవడం మొదలుపెట్టింది. కనుక ఆదాము మొదలుకొని నోహాబు వరకు ఉన్నటువంటి మానవ జాతి అంతా చెడిపోయింది. కనుకనే ఆ చెడిపోయిన మానవ జాతిని లేకుండా చేయాలని దేవుడు ఒక ఉద్దేశం కలిపి ఒక సంకల్పం చొప్పున నోహాబును ఏర్పాటు చేసుకొని 3 కొడుకులు 3 కోడళ్ళ ద్వారా 8 మందితో మళ్ళీ కొత్త సృష్టి ఆరంభం చేశాడు.
మొదటి సృష్టి ఆదాము ద్వారా చేశాడు. రెండవ సృష్టి ఆ నోహాబు కుటుంబం ద్వారా మళ్ళీ కొత్త సృష్టిని దేవుడు తయారు చేశాడు. అలాగూ ఆదామును చేసినప్పుడు సమయాన్ని బట్టి దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. నోహాబు వచ్చినప్పుడు సమయాన్ని బట్టి నోహాబుతో మాట్లాడుకుంటూ వచ్చాడు. అలాగుననే తర్వాత అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాముతో మాట్లాడి వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానము 430 సంవత్సరములు ఐగుప్తులో ఉన్న తర్వాత, ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత ఆ ఐగుప్తీయులందరూ నుంచి దేవుని ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య మార్గం గుండా వెళ్తున్న సందర్భంలో అప్పుడు దేవుడు భూమి మీద మానవులకు ఒక నిబంధన చెప్పాలని, ఒక ప్రత్యేకంగా భూమి మీద మనుషులు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలన్న ఉద్దేశం కొద్దీ కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడాలు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని రాయించి, ఆ ధర్మశాస్త్రంలో భూమి మీద మానవుడు ఏది చేయాలి, ఏది చెయ్యకూడన్న ఉద్దేశంతోనే ధర్మశాస్త్రాన్ని రాయించాడు. ఆ ధర్మశాస్త్రం భూమి మీదకి వచ్చినప్పుడు ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు 2500 సంవత్సరాలైంది. 2500 సంవత్సరాల నాటికి భూమి మీద ధర్మశాస్త్రం వచ్చేసింది. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ప్రజలు తెలుసుకోవాలి, దేవుని జ్ఞానమును సంపాదించుకోవాలి. ఏది చేస్తే పాపము, ఏది చేస్తే పాపము కాదన్న ఉద్దేశం దేవుడే ప్రజలకు తెలియజేయడం కొరకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు మీరు చెయ్యకండయ్యా, అది చేస్తే పాపము అన్నాడు. కనుక ఏదైతే దేవుడు మొట్టమొదటిసారిగా 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఈ భూమి మీద మానవుడు అదే ఆజ్ఞలు మీరుతున్నాడు. అదే ఆజ్ఞలు మీరి దేవునికి విరోధంగా తయారవుతున్నాడు. అప్పుడు అక్కడి నుంచి మొదలు పెడితే ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ధర్మశాస్త్రము అనేది మోషే ద్వారా ఈ భూమి మీదకి వచ్చింది. మోషే ద్వారా ఎందుకు వచ్చిందనంటే భూమి మీద ఉన్న మానవ జాతి ఏ విధంగా బ్రతకాలి, ఇంకా పాపము చేయకుండా ఉండాలనంటే దేవుడు నియమించిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అందులో కొన్ని కట్టడాలు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. ధర్మ విధులు అన్నాడు, నా ఆజ్ఞలు అన్నాడు, నా కట్టడాలు అన్నాడు. కనుక దేవుని కట్టడాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి, దేవుని విధులు ధర్మశాస్త్రంలో ఉన్నాయి, దేవుని యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. కనుక ఏ ఆజ్ఞలు మనము చెయ్యకూడదు, చేస్తే పాపము ఉన్నది. ఏది ఆజ్ఞలు చేయకుండా ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటామో దేవుడు రాయించి పెట్టాడు. కనుకనే మానవ జాతికి మాత్రమే దేవుడు తన కంఠ స్వరాన్ని వినిపించి, దేవుడు ఆ స్వరము, దేవుని స్వరము మోషేకు తెలియజేసి, ఆ మోషే ద్వారా భూమి మీద ధర్మశాస్త్రం అనేది మొదటగా వచ్చింది. అప్పుడు ఆదాము పుట్టినది మొదలుకొని మోషే కాలం వరకు 2500 సంవత్సరములు అయ్యాయి. అక్కడి నుంచి దేవుడు ఒక్కొక్క తరములో ఒక్కొక్క ప్రవక్త ద్వారా ఆ పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలను దేవుడు రాయించి పెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన అని మనం చెప్పుకున్నటువంటి నిబంధన ఉన్నది కదా మనకు ఒకటి. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 2 భాగాలుగా చేశారు. మొదటిది ఒకటి పాత నిబంధన అన్నారు, ఒకటి కొత్త నిబంధన అన్నారు. ఈ కొత్త నిబంధన, పాత నిబంధన అని 2 గ్రంథాలుగా విడగొట్టి దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి కట్టడాలు, ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. కొత్త నిబంధనలకు వచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడాలు కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు చాలా విషయాలు మానవ జాతికి తెలియజేయడం మొదలు పెట్టాడు. అందులో ఎక్కువగా ప్రవచనముతో కూడిన జరగబోయే సంగతులను ముందుగాలే ఈ గ్రంథములో రాయించి పెట్టాడు.
ఇంకా అవి భూమి మీద జరగలేదు. కానీ ముందు జరగబోయే విషయాలనే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. కనుకనే ఈ గ్రంథం పేరు ఏందట? ప్రవచన గ్రంథము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రవచన గ్రంథము అనగానే ముందు జరగబోయే విషయాలను ముందుగానే తెలుసుకోవడమే మనకు దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 2 నిబంధనలు చేశాడు. కొత్త నిబంధన, పాత నిబంధన అని చేస్తూ ఇంకా దీన్ని విడగొడితే 7 భాగాలుగా విడగొట్టాలి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని 7 భాగాలుగా విడగొట్టాలి. మొదటిది ధర్మశాస్త్రము. ఆది కాండములో నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఇదంతా ధర్మశాస్త్రము కింద ఒక అధ్యాయం. తర్వాత కొన్ని చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. రెండవది చరిత్ర గ్రంథాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆ చరిత్రను గురించి ముందుగానే దేవుడు ప్రజలకు తెలియాలని ఆ చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఆ చరిత్ర గ్రంథాలలో న్యాయాధిపతులు, సమూయేలు, మొదటి సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, దినవృత్తాంతాల గ్రంథములు, ఎస్తేరు, ఇలాగూ ఈ చరిత్ర గ్రంథాలు ఉన్నాయి కొన్ని. ఆ తర్వాత కొన్ని కావ్య గ్రంథాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని కావ్య గ్రంథాలు ఉన్నాయి. ఈ కావ్య గ్రంథాలు ఏంటి అంటే 5 ఉన్నాయి కావ్య గ్రంథాలు. యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు అనేవి ఈ 5 గ్రంథాలు అవేంటివంటే కావ్య గ్రంథాలు అన్నాడు. మూడవది. 4వది ప్రవక్తల ప్రవచన గ్రంథాలు. 4వది ప్రవక్తల ప్రవచన గ్రంథాలు. యెషయా ప్రవక్తది కానీ, దానియేలు కానీ, ఎజ్కేలు కానీ, యోవేలు కానీ, వగ్గాయి కానీ, ఇంకా మీకా కానీ అన్ని ప్రవక్తల గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అంటే ఒక్కొక్క తరంలో ఒక్కొక్క ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే వ్రాయించి పెట్టినటువంటి విషయాలు ప్రవక్తల గ్రంథాలు కొన్ని ఉన్నాయి. 4వ విషయం. 5వ విషయము, ప్రవక్తల గ్రంథములు అయిపోయిన తర్వాత పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి భూమి మీద 4 సువార్తలను ప్రకటించాడు. యేసయ్య 4 సువార్తలను ప్రకటించాడు. ఆ 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇవి 4 సువార్తలు యేసుప్రభు మనకు భూమి మీద దిగి వచ్చినప్పుడు యేసయ్య చేసినటువంటి బోధన. 5వది. 6వది పత్రికలు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి ఇంకా పత్రికలు రాసి సంఘాలకు పంపించాడు. కొరింథీ పత్రిక కానీ, రోమ పత్రిక కానీ, ఎబ్రీ పత్రిక కానీ, మన పత్రికలు అన్నీ ఉన్నాయి. ఇంకా మొదటి యోహాను, 2వ యోహాను, తీతు, తిమోతి, యూదా, ఇలాగూ పత్రికలన్నీ కూడా దేవుడు అపోస్తలుల ద్వారా రాయించాడు. ఇక్కడ గమనించండి, ప్రవక్తల ద్వారానేమో 39 పుస్తకాలు రాయించాడు. పాత నిబంధనలో 39 పుస్తకాలన్నీ కూడా ప్రవక్తల ద్వారా రాయించి పెట్టాడు. 4 సువార్తలు కేవలం యేసుప్రభు 4 సువార్తలు బోధించాడు. యేసుప్రభు 4 సువార్తలను బోధించాడు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పత్రికలు వచ్చాయి. ఈ పత్రికలన్నీ అపోస్తలుల ద్వారా పత్రికలు రాయించి పెట్టాడు. తర్వాత చివరిది మనం చదువుకున్న 7వది ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథాన్ని అపోస్తలుడైన యోహాను గారి ద్వారా స్పెషల్గా దేవుడు రాయించి జరగబోయేటువంటి సంభవాలను భూమి మీద మొదటిగా మానవులు తెలుసుకోవాలని అన్ని తెలుసుకున్నారు. ఈ భూమి మీద మానవ జాతి ఉత్పత్తి అయినది మొదలుకొని
ఇప్పటి వరకు కాలమానాన్ని మనం ఒక్కసారి గుర్తుంచుకోనండి. ఆదాము మొదలుకొని నోహాబు వరకు 1600 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు జలప్రళయం వచ్చేసింది. నోహాబు మొదలుకొని అబ్రహాము దేవుడు దర్శించే సమయానికి 400 సంవత్సరాలు వచ్చాయి. ఆడికి 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆదాము మొదలుకొని అబ్రహాము కాలము నాటికి భూమి మీద మానవ జాతి ఉత్పత్తి అయి 2000 సంవత్సరాలు అయిపోయింది అబ్రహాం దగ్గరికి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినది మొదలుకొని అబ్రహాము 4వ తరమైన పిల్లలు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డప్పుడు 430 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే 2430 సంవత్సరములకు ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు ఎర్ర సముద్రాన్ని దాటి. అప్పుడు ఆ 30 సంవత్సరాల మధ్య కాలంలో వారు అరణ్య యాత్ర 40 సంవత్సరాలు చేశారు. ఆ 40 సంవత్సరాల కాలంలోనే దేవుడు ధర్మశాస్త్రాన్ని మొదటిగా వ్రాయించి ఈ యొక్క మానవ జాతికి ఇచ్చాడు. ఆ 40 సంవత్సరములు అయిపోయి వారు కనానుకి వెళ్ళిన తర్వాత దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడికి 3000 సంవత్సరాలు అయింది. ఆదాము మొదలుకొని దావీదు కాలము నాటికి 3000 సంవత్సరాలు అయిపోయింది. దావీదు కాలం మొదలుకొని ఇంకా చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, అన్ని ప్రవక్తల కాలము. ఆ తర్వాత దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రవక్తతో మాట్లాడుతూ చరిత్ర రాయించాడు, ప్రవక్తల గ్రంథాలు రాయించాడు. యేసుప్రభు రావడానికి, భూమి మీద వచ్చడానికి 4000 సంవత్సరాలు గడిచిపోయింది. యేసుప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి ఆదాము మొదలుకొని యేసుప్రభు వరకు 4000 సంవత్సరాలు అయిపోయింది. ఆ 4000 సంవత్సరాల కాలంలో 39 పుస్తకాలను దేవుడు రాయించాడు ప్రవక్తల ద్వారా. దాన్నే మనం పాత నిబంధన అన్నాం. యేసుప్రభు వచ్చిన తర్వాత అందులో ఉన్న సారాంశాన్ని మార్చి దేవుడు అద్భుతంగా మళ్ళీ 4 కొత్త నిబంధన సంఘానికి, అనగా ఈ యేసు రక్తం కిందికి వచ్చిన సంఘానికి ఏ విధంగా పాప క్షమాపణ కలుగుతుందో, ఏ విధంగా పరిశుద్ధులవ్వాలో, ఏ విధంగా మనం నీతిని అనుసరించి నడుచుకోవాలో, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలో ఉద్దేశాలన్నీ కూడా యేసు ప్రభువు 4 సువార్తలలో మానవ జాతికి మంచి ఒక దేవుని వాక్యమును బోధించి పెట్టాడు 4 సువార్తలు. ఆ తర్వాత ఈ 4000 సంవత్సరాల 33 సంవత్సరాల వరకు యేసుప్రభు ఉన్నాడు. 4033 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయాడు. యేసుప్రభు వెళ్ళిపోయిన 33 నుంచి మొదలు పెడితే 96 సంవత్సరం వచ్చినప్పుడు ప్రకటన గ్రంథము వ్రాయబడ్డది. అంతటితోని దేవుని ఉద్దేశము, సంకల్పము ప్రకటన గ్రంథము రాయబడడంతో దేవుడు అందరితో మాట్లాడడము నిలిపివేశాడు. కారణం ఏంటిదంటే ఆయన అనుకున్నటువంటి మాటలన్నీ కూడా, ప్రజలకు కావలసిన మాటలన్నీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. ఇప్పుడు మనం ఏది కావాలన్నా దీన్ని చదువుకుంటేనే దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పం మనకు అర్థమవుతుంది. కనుకనే పరిశుద్ధ గ్రంథము అయిన బైబిలు, దాన్ని చదవాలి. చాలా మంది నేను దాన్ని 100 సార్లు చదివాను అని చెప్పుకుంటున్నారు. మంచిదే, చదవడము మంచిదే. నువ్వు ఎన్నిసార్లు ఎంత చదివావో ముఖ్యం కాదు, కానీ దాన్ని నువ్వు ఎంత పాటిస్తున్నావో ముఖ్యం చూస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. నేను దాన్ని 10 సార్లు చదివాను, 20 చదివానని గొప్ప చెప్పుకొని చదవడం మంచిదే. చదివి జ్ఞానం సంపాదించుకోగాని ఆ చదివిని దాన్ని నువ్వు ఎంత అనుసరించి నడుచుకుంటున్నావో దేవుడు గది చూస్తాడు. ఇది చదివినంత మాత్రాన మనమందరం ఎవరం గొప్ప వాళ్ళం కాదు.
ఇది చదివినంత మాత్రాన చదివిన వాళ్ళు ఎవరు గొప్పోళ్ళు కాదు. అందులో రాయబడినటువంటి మాటలను నువ్వు ఎంత అనుసరించి నడుచుకుంటున్నావో గారు మాత్రమే గొప్పవాళ్ళు కనబడతారు దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం కలుగుంటారు. వాళ్ళు చదివిన వాళ్ళు కానీ చదువు రాకపోయిన వాళ్ళు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి మాట ప్రకారము ఎంతమంది భూమి మీద బ్రతుకుతూ ఉంటారో వారిని దేవుడు దృష్టించుతాడు. కనుక నేను నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోనండి, నా కట్టడాలను నడుచుకోమని సారి దేవుడు చెప్పిన మాటల్లో కదా. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము రాసినటువంటి 96వ సంవత్సరం ప్రకటన గ్రంథం రాయబడ్డది అయిపోయింది. ఆడికి ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి 65 పుస్తకాల నెరవేర్పు జరిగిపోయింది. 65 పుస్తకాల నెరవేర్పు జరిగిపోయింది. ఇక జరగవలసిందల్లా ప్రకటన గ్రంథం యొక్క నెరవేర్పు భూమి మీద జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగు. ఈ ప్రకటన గ్రంథములో ఉన్న దేవుడు రాయించిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడబోతుంది. ప్రతి ప్రవచనము రేపు భూమి మీద జరగబోతుంది. కనుకనే ప్రవచన గ్రంథమును చదువు వాడును అన్నాడు. అందుకనే చదవడం అందులో ఉన్న సంగతులను గైకొని వాడును ధన్యుడు అన్నాడు. చదివేవాడు ధన్యుడే అన్నాడు. ఆ చదువుతో పాటు అందులోని సంగతులను గైకొనువాడు ధన్యుడే అన్నాడు. నువ్వు చదవడము ముఖ్యం కాదు. నువ్వు చదువుతున్నావు అనుకో, చదివిన దానికంటే ఆ ఇందులో ఉన్న విషయాలను గైకొనువారే ధన్యులాట. ఈ మాటని ప్రకటన గ్రంథంలో 3 సార్లు దేవుడు రాయించి పెట్టాడు. మనం చదువుకున్న ప్రకటన 1:3లో రాయించి పెట్టాడు. ప్రకటన 22వ అధ్యాయం 7వ వచనంలో రాయించి పెట్టాడు. అక్కడ కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడును ధన్యుడు అన్నాడు. ఇదంతా రాయించి రాయించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను భూమి మీదకి. మళ్ళీ మీ మధ్యలో నుంచి నేను ఏ విధంగా పరలోకములకు వెళ్ళిపోయాను, ఆ పరలోకములకు వెళ్ళిపోయిన నేను మళ్ళీ త్వరగా రాబోతున్నాను, త్వరగా వస్తున్నాను. కనుక ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అన్నాడు. గైకొనండి ప్రవచన వాక్యములను, చదవండి ప్రకటన గ్రంథాన్ని, అందులోని సంగతులు గ్రహించండి, అందులోని సంగతులు తెలుసుకోనండి. దాన్ని తెలుసుకొని చదివి తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. నేను త్వరగా రాబోతున్నాను కనుక నేను వచ్చే సమయానికి మీరు ఎంతమంది చదువుకుంటారో, ఎంతమంది గ్రహించి ఉంటారో గారు మాత్రమే రేపు నాతో వస్తారు. మళ్ళీ నేను వచ్చినప్పుడు గైకొనని వారు, చదవని వారు రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనం చేరలేము అని చెప్పుకుంటూ మళ్ళీ ఇదే 22వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాట చెప్పుతున్నాడు. ప్రకటన 22:18, ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అన్నాడు. ఈ ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను అన్నాడు. అంటే ఇందులో నుంచి ఏది కలపద్దు, ఏది తీసివేయద్దు. కలిపిన ప్రమాదమే ఉన్నదన్నాడు దేవుడు, తీసివేసిన ప్రమాదమే ఉందట. కలిపితేనేమో ఏం చెబుతున్నాడు, వాళ్ళకు కొన్ని తెగుళ్ళు, ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు వానికి వస్తాయట. తీసివేస్తేనేమో జీవవృక్ష ఫలములను భుజింపనీయను అన్నాడు. పరిశుద్ధ పట్టణములో స్థానము లేదు అన్నాడు. కనుక జాగ్రత్తగా ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు
ప్రకటన గ్రంథాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి. బోధించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బోధించాలి. ఒకటి కలిపి బోధించకూడదు, ఒకటి తీసివేసి బోధించకూడదు. అందుకనే యేసుప్రభు కూడా ఈ భూమి మీద ఉండగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో ఒక మాటను రాసి పెట్టాడు. చూద్దాం అక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో యేసుప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన మాట్లాడుతూ ఒక మాటని మనకి ఇక్కడ వ్రాయించి పెట్టాడు. చదువుదాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 2 విషయాలు చెప్పాడు. ఇక్కడ ధర్మశాస్త్రమునైనను అన్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రములో రాయబడిన మాటలు ఎన్ని ఉన్నాయో ఆ ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయవచ్చితనని మీరు తలంచవద్దు, నెరవేర్చడం కొరకే నేను వచ్చితిని అన్నాడు. యేసుప్రభు భూమి మీదికి రాక మునుపు ఆయన జన్మను గురించి అనేక మంది ప్రవక్తలు ధర్మశాస్త్రంలో ప్రవశించారు. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథములలో ప్రవశించారు. యేసయ్య మొదటి రాకడను గురించి, శరీరకంగా రాబోతున్నటువంటి విషయాలను అనేక ధర్మశాస్త్రములో ప్రవశించబడ్డది. తర్వాత ప్రవక్తల గ్రంథాలలో కూడా ప్రవశించబడ్డది. ఆయన ఇలా వస్తాడు అనే పుట్టుకను గురించి, ఎక్కడ పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడు, ఏ స్థలములో పుడతాడు, ఆ తర్వాత ఏ విధంగా చనిపోతాడు, ఏ విధంగా సమాధి చేయబడతాడు, ఏ విధంగా లేస్తాడు అనేది కూడా ఆయన పుట్టుకను గురించి ముందుగాలే అనేక మంది ప్రవక్తలు ధర్మశాస్త్రంలో రాశారు. తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఆయన పుట్టుకను గురించి రాయబడ్డది. కనుక నా ప్రభు చెబుతున్నాడు, నేను ఎందుకోసం వచ్చానంటే నన్ను గురించి ఏ ధర్మశాస్త్రములోనైనను ప్రవచన గ్రంథములోనైనను రాయబడినటువంటి విషయాలు నెరవేర్చుటకే నేను వచ్చితిని గాని కొట్టివేయడం కొరకు నేను రాలేదు అన్నాడు. అని చెప్పుకుంటూ ఆకాశము గతించును, భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రము గతించిపోవు అన్నాడు. అంటే ఈ రేపు వాస్తవానికైతే ఈ పంచభూతములు లయమైపోయే కాలం ఒకటి రాబోతుంది. పంచభూతములు లేకుండా అయిపోయే కాలం ఒకటి రాబోతుంది. ఈ పంచభూతములు దేవుడు ఒక రోజు సృజించాడు. ఈ పంచభూతం లేకుండా చేయబోయే కాలం ఒకటి రాబోతుంది. అది కూడా మనకు దేవుని వాక్యం ముందుగాలే వ్రాయించి పెట్టాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము చూడండి, మీరందరూ కూడా చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలనని అన్నాడు.
అంటే దేవుడు ఒక రోజు ఈ భూమి మీద ఆకాశమును భూమిని పంచభూతాలను సృజించాడు, సృష్టి ఆరంభం చేశాడు. మళ్ళీ పంచభూతములు సైతము లయమైపోయే కాలం ఒకటి రాబోతుంది. పంచభూతములు లేకుండా వెళ్ళిపోయే కాలం ఒకటి రాబోతుంది. ఈ పంచభూతములైనా లేకుండా పోతాయి కానీ, కనబడకుండా పోతాయి కానీ, దేవుని వాక్యములో ఒక సున్నా ఒక పుల్లు తప్పిపోదు అన్నాడు. అంటే అంత జాగ్రత్తగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలును మనకు రాసి ఇచ్చాడు. ఇదన్నీ కూడా దేవుని యొక్క నోట నుంచి వచ్చిన ప్రతి మాటలే ప్రవక్తలకు చెప్పితే ఆ ప్రవక్తలు రాశారు. తర్వాత యేసు ప్రభు భూమి మీద ఆయన బోధించాడు. ఆయన వివిధ పరిశుద్ధాత్మ దేవుడు బోధించి పత్రికలతో బోధించి పత్రికలు రాయించి పెట్టాడు. అంతేకాకుండా మరొక మాట కూడా చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అన్నాడు. ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, కానీ నేను మీతో చెప్పిన మాటలు ఏ మాట కూడా గతించిపోదు అన్నాడు. అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని నోట నుండి వచ్చిన మాట రాయబడ్డది. ఆ మాట ఎన్నటికి గతించిపోకుండా ఉండేది కాదు. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతూనే ఉంది. యేసయ్య భూమి మీదకి వస్తాడు అని గత 2000 సంవత్సరాల కాలం నుంచి ప్రకటించాడు. యేసయ్య రాకమునుపు ప్రవక్తలందరూ ప్రవచించారు. మొట్టమొదటిసారిగా సంఖ్యాకాండంలోనే ఆయన పుట్టుకను గురించి ప్రవచించాడు. సంఖ్యాకాండంలో నుంచి యూదాలో నుండి ఒక నక్షత్రము పుట్టును అన్నాడు. యూదాలో నుంచి నక్షత్రం అన్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం చూడండి 17వ వచనం, 24:17. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును అన్నాడు. ఏందట? ఈ యొక్క నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుందని చెప్పాడు. దాని మీద చెప్పుతాడు, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరిశుద్ధుడై కన్నులు తెరవబడిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. బిలాము చూస్తున్నాడు, ఆయన దేవుని యొక్క ఆత్మ చేత దర్శనము పొంది జరగబోతున్నటువంటిది నక్షత్రమును చూస్తున్నాడట. నక్షత్రం అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరికి ఉన్నది. ఒకటేమో లూసిఫర్కుంది, ఒకటేమో యేసయ్యకున్నది. కనుక ఈ నక్షత్రము యాకోబుల నుండి వచ్చును అన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఆయన గురించి, యేసు ప్రభువుని గురించి ముందుగానే వ్రాయబడ్డది. యాకోబు కుటుంబంలో నుంచి, యాకోబులో నుంచి వస్తుందనంటే యాకోబుకు 12 మంది కుమారులు, ఆ కుమారులు ఒక కుమారుడు యూదా, ఆ యూదా గోత్రంలో నుంచి నక్షత్రముగా వచ్చేటువంటి యేసయ్య వస్తాడని ఆ బిలాము ముందుగానే తెలియజేయబడి ధర్మశాస్త్రంలో రాయించి పెట్టాడు. మరొక మాటను చూసినట్టయితే ఇంకా ఈ ధర్మశాస్త్రంలోని చాలా విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. యేసయ్య పుట్టుకను గురించి, ప్రవక్తల గ్రంథాలలో రాయించి పెట్టిన పుట్టుకను గురించి అవన్నీ నెరవేర్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రవచనాలు రాయబడి ఉన్నవి. అవి కూడా త్వరగా నెరవేర్చబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య రాకడను గురించిన ప్రవచనములు అనేకములు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అవి కూడా త్వరగా భూమి మీద నెరవేర్చబోతున్నాయి, నెరవేర్చబడుతున్నాయి, కొన్ని నెరవేర్చబడబోతున్నాయి. కొన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఇప్పుడు యావత్ మన భూమి మీద ప్రపంచాన్ని, వాని యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి విపత్తులను మనం చూస్తుంటే భూకంపములు ఎక్కువగా వస్తున్నాయి. అంతకుముందు భూకంపం అన్న పేరే మనకు తెలియదు, కానీ భూకంపములు వస్తాయి నా రాకడం ముందన్నాడు యేసయ్య. భూకంపములు వస్తున్నాయి. ఆ తర్వాత
యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు వస్తాయి అన్నాడు, కరువులు కూడా వస్తున్నాయి. ఇంకా భయంకర కరువులు రాబోతున్నాయి, ఇంకా భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి, ఇంకా భయంకరమైనటువంటి భూకంపాలు రాబోతున్నాయి. ఒక్కొక్క భూకంపం వచ్చినప్పుడు భూమి గజగజ వణుకుతుందట. నక్షత్రములు రాలిపోయేంత ప్రభావముతో పెద్ద భూకంపం కూడా రాబోతుంది అన్నాడు. చూడండి, ఆ మాటను మీకు గుర్తు చేయడానికి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక పెద్ద భూకంపము వస్తుంది. ఆ భూకంపం వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోకి రండి. 6వ ముద్రను విప్పినప్పుడు జరగబోయే సంభవాన్ని మనం గుర్తు చేసుకుందాం. 12వ వచనం చదువుతున్నాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఇలా ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె నై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందుల్లోను దాక్కొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అన్న. ఎంత పెద్ద భూకంపమో చూడండి. సూర్యుడు నలుపైపోతాడట, చంద్రుడు కంబలి వలె అయిపోతాడట, ఆకాశ నక్షత్రములు రాలుతాయట అంజూరపు కాయలు రాలినట్టు. ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పిపోతుంది అని అంటే ఎంత పెద్ద భూకంపం అయి ఉండాలి. అది అంత పెద్ద భూకంపము రాలేదు, కానీ అతి త్వరలో రాబోతుంది భూమి మీద. అతి త్వరలో ఈ భూకంపము రాబోతుంది. అతి త్వరలో నీళ్లు దొరకని కాలం రాబోతుంది. రక్తము తాగే కాలం రాబోతుంది. చేదు నీళ్లు తాగే కాలం రాబోతుంది. కరువులు అనేది రాబోతున్నాయి. యుద్ధాలు జరగబోతున్నాయి. మహాభయంకరమైనటువంటి ప్రళయాన్ని దేవుడు భూమి మీదికి తీసుకొని రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి, ఆయన రెండవసారి మళ్ళీ భూమి మీద ఆయన రాబోతున్నాడు కనుక ఆయన వచ్చే సమయానికి భూమి మీద జరగబోతున్న విపత్తులు భయంకరంగా ఉండబోతున్నాయి. భయంకరమైన విపత్తులు జరగబోతున్నాయి కనుక ఈ ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం చదివితే నీకు అవి అర్థమవుతాయి. అది చదవకపోతే నీకు ఏమి కూడా అర్థం కాదు. దాన్ని చదివి గ్రహించితే ఈ అలాంటి విపత్తులు భూమి మీద జరుగుతున్నప్పుడు నువ్వు చూస్తున్నప్పుడు అనుకోవాలి, నా దేవుడు ఇంకా దగ్గరగా ఉన్నాడు, నా దేవుడు త్వరగా రాబోతున్నాడు భూమి మీదకి. నేను సిద్ధపడగలిగి ఉండాలి, నేను పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి, నేను భక్తి కలిగి ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నేను న్యాయంగా ఉండాలి, నా దేవునితో నేను ఎత్తబడాలి, నా దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలి అన్న ఆశతో మనం సిద్ధపడగలిగి ఉంటాం దాన్ని చదివితే. దాన్ని చదవకపోతే మనకు ఏమీ అర్థం కాదు విపత్తులు. కనుక భూమి మీద జరగబోతున్న విపత్తులు నీకు తెలవాలి అనంటే ప్రకటన గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఏమి సంభవించబోతున్నాయో, రేపు భూ ప్రపంచం మీద ఏమేమి విపత్తులు జరగబోతున్నాయో నీకు తెలియాలి అనంటే నువ్వు ప్రకటన గ్రంథాన్ని చదివితే నీకు అర్థమవుతుంది. అలాగనే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా 3వ భాగము ఒకటే దినమున చంపబడతారట. భూమి మీద ఉన్న 3వ భాగాన్ని ఒకటే దినమున చంపేస్తాడు దేవుడు. ఒకటే దినమున ఇప్పుడు ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రజలు ఉదాహరణకు 800 కోట్ల జనాభా అనుకుందాం. ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే అందులో నుంచి 600 కోట్ల జనాభాను ఒకటే రోజు చంపేస్తారు దేవుడు.
అది జరగబోతుంది, ఇంకా జరగలేదు, అతి త్వరలో జరగబోతుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయం 6వ దూత బూర ఊదినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ములలో నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంతని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూసితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వానికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణము, మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహము తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెళ్ళుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను అన్నాడు. రేపు 6వ బూర ఊదబడ్డప్పుడు భూమి మీద ఉన్నటువంటి యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలను దేవుడు బంధించి ఉంచాడట. ఆ 4 దూతలను విడిచిపెట్టుమని వారికి ఆజ్ఞ ఇయ్యబడ్డది. అప్పుడు ఆ దూతలను, భూమి మీద బంధించబడిన దూతలను విడిచిపెట్టండి ఇంకా అని అన్నాడట దేవుడు ఆ దూతతోటి. ఆ దూత వచ్చి ఆ దూతలను విడిపిస్తాడు. విడిపించగానే వాటికి వాళ్ళకు చక్కటి, ఒక్కొక్క దూతకు ఒక్కొక్క వర్ణము కలిగి ఉన్నదండి. నీల వర్ణము, గంధక వర్ణము కదండి, వాళ్ళకి ఉన్నటువంటి వర్ణాలు అవి. నీల వర్ణం అన్నాడు, అందుకని గంధక వర్ణము అన్నాడు కదండి. మైమరుపులు ఉండెను, ఎరుపు వర్ణము, నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణము, మైమరుపులు ఉండెను అన్నాడు. అంటే ఒక్కొక్క దూత ఒక్కొక్క ఆకారంలో కనబడుతుంది. ఆ దూతలకు గుర్రాలు ఉన్నాయట. ఆ గుర్రాలలో నుంచి గంధకము లెక్క బయలు వెళ్తుంది. అగ్ని, గంధకం అంటే అగ్ని లెక్క బయలు వెళ్తుంది. ఆ గంధకం చేత ఆ గుర్రాలతో వాళ్ళ లెక్క 20 కోట్ల మంది ఆ దూతల వెనుక ఉన్నటువంటి వారందరూ భూమి మీదకి వచ్చి, భూమి మీద ఉన్నటువంటి 4 దిశలు ఉన్నాయి కదా మనకి ఇప్పుడు, తూర్పు, పడమర, ఉత్తర 4 దిశలు ఉన్నాయి కదా. 4 దిశల్లో 7 ఖండాలు ఉన్నాయి. భూమి అంతా 7 ఖండాలతో విడగొట్టబడి ఉంది. ఈ 7 ఖండాలలో ఉన్నటువంటి ప్రజలను అదే గంటకు, అదే సంవత్సరము, అదే నెల, అదే దినమున వారు విడిపించబడి మనుషులలో 3వ భాగము చంపివేయబడుతున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుని కోపము ఇంతగా ఎందుకు రగులుకుంటుంది భూమి మీద, మానవుల మీద అంటే మానవుడు పూర్తిగా చెడిపోయి ఉన్నాడు, పాపముతో నిండుకొని ఉన్నాడు. అందుకనే ప్రభు చెప్పాడు, నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు అన్నాడు. అందుకనే రోమపత్రిక 3:11 మాట చెప్తాడు. రోమపత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుణ్ణి వెతుకువాడు లేడట, ఒక్కడును గ్రహించువాడు లేడన్నాడు. చూడండి వచ్చిన భాగం రోమపత్రిక 3:11 ఏం రాయబడ్డదో, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుడిని వెతుకువాడు ఎవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడును లేడు, ఒక్కడైనను లేడు అన్నాడు. మేలు చేసేవాడు లేడు, నీతిమంతుడు లేడు, అందరూ పనికి మాలిన వారైపోయాడు దేవుని దృష్టిలో. కనుక పాపం అనేది భూమి మీద విస్తరిస్తుంది, పాపము పెరిగిపోతుంది. పాపము పెరిగిపోయి మనుషుల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి, ద్వేషాలు పెరుగుతున్నాయి, కోపాలు పెరుగుతున్నాయి, అన్యాయాలు పెరుగుతున్నాయి, అక్రమాలు పెరుగుతున్నాయి,
మోసాలు పెరుగుతున్నాయి, దగలు పెరుగుతున్నాయి. మనుషులలో ప్రేమలు లేకుండా ద్వేషాలు పెరుగుతున్నాయి. ఎవరింటి వారు వారికి విరోధులయ్యే కాలం వచ్చేసింది. ఒక ఇంటిలో ఒకరికే పడకుండా రోజులు వచ్చేసాయి. తల్లి మాట పిల్ల వినడం లేదు, పిల్ల మాట తల్లి వినడం లేదు, తండ్రి మాట కొడుకు వినడం లేదు, కొడుకు మాట తండ్రి వినడం లేదు. ఇలాగూ ఎవరింటి వారు అత్త మాట కోడలు వినడం లేదు, కోడల మాట అత్త వినడం లేదు. వింటున్నారని ఎవరన్నా? అత్తలంటే చులకన అయిపోతుంది కోడళ్ళకు, కోడళ్ళంటే చులకన అయిపోతుంది అత్తలకు. కనుక అత్తలు కోడళ్ళు, కోడళ్ళు అత్తలకు, తల్లులకు, తల్లులు బిడ్డలకు, అన్న తండ్రికి, అన్న చెల్లకనే పూర్తిగా ఎవరింటి వారికి విరోధులుగా తయారైపోయే కాలం వచ్చేసింది. పాపం పెరిగిపోతుంది. కనుకనే పాపమును బట్టి సాతానుడు కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసి పడేస్తున్నాడు. కనుకనే ఆ నీతిమంతులు లేరు. కనుకనే దేవుని కోపం భూమి మీద రగులుకొని ఈ భూమి మీద ఉన్న ఈ నీతిమంతులు లేనివంటి రాజ్యము ఈ భూమి మీద వద్దు, రేపు ఈ భూమి మీద మళ్ళీ నీతి రాజ్యమును స్థాపించాలి నేను అనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉద్దేశం ఏంటిదంటే 1000 ఏళ్ల పరిపాలన అది ఏం పరిపాలన అంటే నీతి పరిపాలన జరిగించడం కొరకే యేసయ్య భూమి మీదకి రాబోతున్నాడు. న్యాయ పరిపాలన జరిగించాలనే యేసయ్య భూమి మీదకి మళ్ళీ రాబోతున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాలన్నీ లేకుండా చేసేసి నీతి పరిపాలన, న్యాయ పరిపాలన ఈ భూమి మీద యేసయ్య జరిగించడానికి రాబోతున్నాడు. కనుక ఆయన వచ్చే సమయానికి ఈ యొక్క ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనందరము వరి పొలాలు వేస్తున్నాం. వేశారండి? వేశారు, అందరు వేశారు కదా, వరి పొలాలు వేశారు కదా. దాంట్లో వరి చెట్టును ఉంచుతావా, గడ్డి చెట్టును ఉంచుతావా? ఏం చెట్టును ఉంచుతావు నువ్వు? నీ పొలంలో గడ్డి చెట్టు ఉంచితే గడ్డి చెట్టును ఉంచుతావా, వరి చెట్టును ఉంచుతావా? వరి చెట్టు నుంచి గడ్డి చెట్టుని తీసేస్తావు కదా. ఎందుకు తీసేయాలి మరి ఆ గడ్డి చెట్టుని? అది కూడా పెరిగితే ఏమవుతుంది? అది కూడా పెరిగితే ఈ మంచి పొలములు రాకుండా ఈ చెడ్డ పొలములు వస్తాయి. కనుక చెడ్డ పొలములు అనేది ఈ దీంట్లో ఉండకుండా మంచి పంట, వరి పంట, మంచి వడ్ల గింజలు వండాలనంటే దాని పక్క పంటున్న ఈ చెట్టును తీసేయాలి. దానినే కల్పంటాం కదా మనం. అలాగనే దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్న పాపులని గుంపును తీసేయడం కొరకు, నీతిమంతులను ఉంచడం కొరకే ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఒకటే దినమున భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటిని 3వ భాగము చంపివేయబడబోతుంది రేపటి దినము. దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడబోతుంది. ఏదైతే దేవుడు రాకడ కొరకు అనేక ప్రవచనాలు ఈ ప్రకటన రాయబడ్డాయో అవన్నీ కూడా రేపు నెరవేర్చబడబోతున్నాయి. కనుక దేవుని పిల్లలారా, చదవండి, ప్రకటన గ్రంథాన్ని చదవండి, చదివి నేర్చుకోనండి. భయంకర విపత్తులు రాబోతున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురుగాబోతున్నాయి, రకరకాల తెగుళ్ళు రాబోతున్నాయి. ఇంకా మొన్న వచ్చింది ఒక తెగులు. ఏం తెగులు? కరోనా తెగులు. ఎంతమంది చచ్చిపోయినరు? కొన్ని కోట్ల మంది చచ్చిపోయింది. అలాంటి తెగుళ్ళు మళ్ళీ రాబోతున్నాయి. నిన్న హైదరాబాద్లో మళ్ళీ కరోనా కేసు అయిందని రాత్రి వార్తల్లో చెప్తున్నా. దేవుడు ఒక్కొక్క సందర్భంలో అలనాడు ఇశ్రాయేలీల మధ్యన 10 రకాల తెగుళ్ళను చేసి ఐగుప్తులను ఏ విధంగా మొత్తాడో భూమి మీద ఉన్న మనుషులను కూడా నీతిమంతులుగా లేకుండా పాపం చేస్తున్న వారిని కూడా దేవుడు అలాగనే మొత్తబోతున్నాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండండి, నీతిమంతులుగా ఉండండి. దేవుడు కోరుకున్నది ఒకటే కోరుకుంటున్నాడు, నీతిమంతులుగా ఉండండి నా పిల్లలారా, న్యాయంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పాపం చేయకండి. నేను వస్తున్నాను త్వరగా. ఎందుకంటే దేవుని రాజ్యమే నీతిమంతుల రాజ్యం. నీతిమంతులతోని రాజ్యం చేయడం కొరకు యేసయ్య భూమి మీదకి రాబోతున్నాడు. పరిశుద్ధులతోని రాజ్యం చేయడానికి యేసయ్య రాబోతున్నాడు. ఈ పాపులు ఉన్నవారు అందరూ కూడా తీసేయబోతున్నాడు.
రేపు భూమి మీద ఏ పాపి కూడా నిలవలేడు. ఆయన కోపమైన ఉగ్రత రాబోతుంది భూమి మీదకి, ప్రపంచం మీదికి రాబోతుంది, 7 ఖండాల మీదికి రాబోతుంది. కనుకనే ఆ 4 దూతలు విడిచిపెట్టబడబోతున్నారు. వారి నోళ్లలో నుంచి అగ్ని గంధకములు బయటకెళ్ళి అనేకులను దహించి వేయబోతుంది. ఒక దిక్కు 2 సాక్షులు వస్తారు. వాళ్ళ నుంచి వాళ్ళు నీళ్లు రక్తముగా మారుస్తారు. వర్షం పడకుండా మూసేస్తారు. అప్పుడు భయంకర విపత్తులు జరగబోతున్నాయి. సముద్రము అంతా 3వ భాగం రక్తమయమైపోతుంది. తాగుదామంటే నీళ్ళని చేదుగా పోతున్నాయి. పచ్చగడ్డి అంతా లేకుండా కాలిపోబోతుంది. సూర్యచంద్రులు నలుపు చేయబడే కాలం రాబోతుంది. భూమి మీదకి మిడతలు రాబోతున్నాయి. తెగులు అంటే మిడతలు. ఆ మిడతలు రాబోతున్నాయి. అప్పుడైనా కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయారు, కానీ ఇప్పుడు పంపించే తెగులు చేత మనుషులను దేవుడు చంపడు. వాళ్ళు చస్తామన్నా కానీ చావు రాకుండా ఆపేస్తాడు దేవుడు. వారు నేను మరణిస్తానని, నేను చచ్చిపోతానని బాధ భరించలేక నేను చచ్చిపోతానని అనుకున్నప్పటికీ దేవుడు వారిని చావకుండా మరణాన్ని ఆపేస్తాడు ఆ రోజులలో. మనకవి ఏం హాని చేయండి. దేవుని ముద్ర కలిగిన పిల్లలకు ఆ తెగులు ఏమాత్రం అంటదు. నిన్ను చూస్తేనే అవి పరిగెత్తుకొని పోతాయి. ఎందుకంటే మన నొసల మీద వరకు దేవుని ముద్ర వేయబడి ఉంటుంది. దేవుని ముద్ర వేయబడిన పిల్లలకు ఆ తెగులు వచ్చి చూసి, ఆ మిడతలు వచ్చి చూసి పారిపోతాయి. కానీ దేవుని ముద్ర ఎవరికైతే లేదో భూమి మీద, వారిని మాత్రమే పుడితే వారి బాధ సంబంధమైన బాధ, ఒక మనిషిని తేలు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందట. అది తేలు కుడితే నీకు ఎంతసేపు బాధ ఉంటుంది? 1 గంట సేపు ఉంటుంది కావచ్చు. అది కుడుతుంది, ఈ బాధ దగ్గర మళ్ళీ కుడుతుంది. దాని పనే అది. అట్లా ఆజ్ఞాపిస్తుండు దేవుడు. అలాంటి తెగులను పంపిస్తున్నాడు. చూడండి, ఒక వచనం చెప్పి ముగిస్తాను, సమయము నాకు సిగ్నల్ చూస్తున్నది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. మరియు వారిని చంపుటకును అధికారము ఇయ్యబడలేదు, గాని 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు, గాని అది వారికి దొరకదు. చావవాలని ఆశపడదురు, గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఈ మిడతలు 5వ బూర ఊదినప్పుడు జరిగే సంఘటన ఇది. మిడతలు వస్తాయి, తెగుళ్ళు. అది ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆ మిడతలు పాతాళంలో ఉన్నాయి. పాతాళంలో నుంచి భూమి మీదకి వచ్చేస్తాయి. పాతాళపు దూత వాటి మీద అధికారం కలిగి ఉన్నాడు. వాటి పేరు అపోల్లోయోను అన్నాడు. వాటి పేరేంటిదట? ఇంకొక పేరు అనికి గ్రీకు భాషలో ఎబ్రీ 2 పేర్లు చెప్పాడు కదా. ఇక 11వ వచనం, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఎబ్రీ భాషలో వాటికి అబద్దోను అని పేరు. గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. అబద్దోయోనని, అపోల్లోయోనని గ్రీకు భాషలో, ఎబ్రీ భాషలో వారికి పేర్లు. వాటి మీద పాతాళపు దూత అధికారి అయి వాటిని భూమి మీదకి దేవుడు ఈ తెగులు పంపించబోతున్నాడు. మనుషులు ఎంత చచ్చిపోదామన్నప్పుడు దేవుడు మరణాన్ని నిలిపివేసి మరణాన్ని బంధిస్తాడు. దేవుని పిల్లలకు ఆ తెగులు ఏమాత్రం అంటదు. దేవుని ముద్ర ఎవరిని ఒసరి ఎంత ఉంటుందో వారిని ఏమాత్రం ఆ మిడతలు కొట్టాయి. లేకపోతే నువ్వు పొక్కలు దొచ్చి కూర్చొని నువ్వు ఎన్ని బట్టలు కప్పుకొని నాకు కుట్టద్దన్నా నేను విడిచిపెట్టాయి. అవి నువ్వు లోపలి పోయి దాక్కొని నాకు ఇప్పుడు మనం అనుకుంటాం కదా, కరోనా వచ్చినప్పుడు కరోనా ఇడిచిపెట్టింది కొంతమందిని, కానీ ఆ మిడతలు ఇడిచిపెట్టాయి. ప్రతి వ్యక్తిని కుడతాయి. అవి వెతికి కుడతాయి. దేవుని ముద్ర ఏ నొసటి మీద ఎవరికైతే లేదో
వారందరినీ వెతికి వెతికి కుడతాయి. వాటికి అంత అధికారం ఇచ్చాడు దేవుడే. నా దేవుణ్ణి మర్చిపోయి మీరు దేవుని తట్టు తిరగకుండా వాళ్ళు చేసిన పని ఏంటిదో ఇందులో ఒక మాట చెప్పాడు చూడండి. దేవుని తట్టు తిరగకుండా, దేవుని వైపు చూడకుండా ఎలాంటి వారి మనసులు ఉన్నారో ఈ 20వ వచనంలో చెప్పుతున్నాడు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారము వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టున్నట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు అంటాడు. ఇప్పుడు గంతులేస్తున్నారు, దునుకుతున్నారు, ఎగురుతున్నారు. మొన్నటిదాకా చూశాము అదొక 9 రోజులని కదండి. కానీ అలాంటి చేసిన వారు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోరు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారు, ఆనందంగా మేము ఎగురుతున్నాం అనుకుంటున్నారు. రేపు దేవుడు జయించి పెట్టే శిక్ష వారికి వచ్చినప్పుడు వారు తట్టుకోకుండా ఉంటారు. కనుకనే ఆ రాయి కర్ర కంచు వెండి బంగారంతో చేయబడిన ప్రతిమలు చేసుకొని విగ్రహాలు చేసుకొని అవే మా దేవుళ్ళని వాటి చుట్టూ ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, సంబరాలు పడుతున్నారు. ఇప్పుడు మాయమంత్రములు చేయిస్తున్నారు, జార చోరత్వములు చేయిస్తున్నారు కదండి, మాంత్రిక విద్యలు ప్రయోగిస్తున్నారు. మాయమంత్రములతో చేసేటువంటి వారు ఈ భూమి మీద ఎక్కువైపోతున్నారు కనుక వారిని దేవుడు ఆ మిడతలకు అప్పచెప్తాడు. వారికి భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది. ఇవన్నీ అక్షరాల జరగబోతున్నాయి. మనం చదివి నేర్చుకొని జాగ్రత్త పడి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. కనుకనే ఈ ప్రవచన గ్రంథాన్ని చదివేవారై ఉండాలి, గ్రహించేవారై ఉండాలి. ఇందులోని సంగతులన్నీ తెలుసుకొని మనం జాగ్రత్త కలిగి దేవుని రాకడలో పరిశుద్ధముగా, నీతిగా, యథార్థంగా, సత్యముగా ఉండేవారమై ఉండుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తాం.